కేంద్రంలో బీజేపీ మూడవసారి వరుసగా అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ ఈసారి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోలేదు. టీడీపీ, జేడీయూ వంటి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా సరే బీజేపీ దూకుడు ఎక్కడా ఆగటం లేదు. బీజేపీ చేసిన కేంద్ర మంత్రివర్గ విస్తరణను మొదలు చూసుకుంటే అన్నింటా పై చేయిగానే నిలిచింది. కీలక మంత్రిత్వ శాఖలు అన్ని తన పార్టీకే తీసుకుంది. ఇక ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సైతం ఏపీకి, బీహార్కి ఏదో ఇచ్చినట్లుగా చూపించింది. కానీ నిజానికి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తున్న పార్టీలకు ఆ స్థాయిలో సాయం అయితే లేదు అన్నమాట అయితే నిజం. బీహార్లో మిత్రపక్షం జేడీయూ ప్రత్యేక హోదాను అడిగినా చాలా ఈజీగా పక్కన పెట్టేసింది. ఏపీకి సంబంధించి కీలకమైన అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం ఇప్పిస్తామని చెబుతోంది. కానీ 48 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి కనీసం ఆ 15,000 కోట్లను స్పెషల్ గ్రాంట్ గా ఇవ్వలేకపోయింది అన్న విమర్శలైతే ఉన్నాయి. మరోవైపు చూస్తే బీజేపీ తన అజెండా మేరకు పాలన చేయాలని డిసైడ్ అయింది. బీజేపీ 2 టర్మ్లలో కొన్ని పనులు చేయగలిగింది అంటే సొంత మెజారిటీ ఉండబట్టి. ఈసారి మిత్రులు ఉన్నారు. కానీ బీజేపీ ఏ మాత్రం సందేహాలు పెట్టుకోకుండా వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు పూనుకుంది. అయితే అన్ని పార్టీలు వ్యతిరేకించడం వల్లనే అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్ళింది. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోట మీద ప్రసంగం చేస్తూ ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించారు. అలాగే న్యాయ సంస్కరణల గురించి కూడా పేర్కొన్నారు. ఇందులో ఉమ్మడి పౌర స్మృతి అన్నది బీజేపీ ఎజెండాలో ముఖ్యమైనది. ఈ దేశంలో అందరికీ ఒకటే న్యాయం, ఒక్కటే చట్టం ఉండాలి అనేది బీజేపీ విధానం. ఈ దేశంలో కొన్ని మతాలకు పర్సనల్ లా ఉంది. వారికి కోర్టులు ఇచ్చే తీర్పులు వర్తించవు. అలాంటివి ఉండకూడదని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది. ఇప్పుడు బీజేపీ ఆ పని మీదనే ఉండబోతుంది అని టాకు. అయితే ముస్లిం సమాజానికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అని భావిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి కనుక అమలు అయితే పర్సనల్ లా అనేది ఉండదు. దాంతో ముస్లింలు దీన్ని వ్యతిరేకించడం ఖాయం. మరి ఈ వివాదాస్పదమైన బిల్లుకు బీజేపీకి పార్లమెంట్లో మద్దతు దొరుకుతుందా అన్నది ఒక చర్చ. అంతేకాదు మిత్రులుగా ఉన్న టీడీపీ, జేడీయూ సంగతి ఏమిటి అన్నది కూడా ప్రశ్నలుగా ముందుకు వస్తున్నాయి. బీజేపీకి మైనారిటీలతో పెద్దగా ఇబ్బంది లేదు. కానీ టీడీపీకి ఆ వర్గం ఓట్లు కావాలి. అలాగే జేడీయూ కూడా ఆలోచిస్తుంది. ఇలాంటి బిల్లుల విషయంలో తాము అన్ని ఆలోచిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. దేశంలో అన్ని వర్గాల ఆమోదం తీసుకుంటేనే తప్ప ఇలాంటి బిల్లులను ప్రవేశపెట్టకూడదు అన్నది జేడీయూ విధానం. మొత్తానికి చూస్తే బీజేపీ హిందుత్వ విధానాలను అమలు చేస్తామని అంటే టీడీపీ, జేడీయూ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు బీజేపీ సర్కార్కి మద్దతు ఉపసంహరించుకునేదాకా ఈ వ్యవహారం వెళ్తోందా అన్నది కూడా చూడాలి. బీజేపీ అయితే తెగేదాకా లాగుతుందా అన్న ప్రశ్నలు ఉన్నాయి. బీజేపీ విషయం మీద గట్టి పట్టుదల మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా మిత్రుల మధ్య ఇబ్బందులు, విభేదాలు రావడం ఖాయమనే చెప్పాలి. ఏది ఏమైనా బీజేపీకి 5 ఏళ్లు చాలా కీలకం. అంతేకాదు మళ్ళీ హిందుత్వ విధానం శరణ్యం అన్నట్లుగా ఆ పార్టీ వైఖరి ఉన్న వేళ మాత్రం కేంద్రంలో సంచలన రాజకీయమే చోటు చేసుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.